ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చగల ప్రాజెక్ట్ పోలవరం ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయ్యింది? నిజంగా 2027 కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? పోలవరం ప్రాజెక్ట్ దాదాపు 89% కంప్లీట్ అయ్యింది. సివిల్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ మేజర్ గ్యాప్స్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇది పూర్తయితే 7,20,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. వాటర్ షార్టేజ్ ఉన్న 13,50,000 ఎకరాలకు పర్మనెంట్ ఇరిగేషన్ స్టెబిలిటీ వస్తుంది. మొత్తం 23 లక్షల ఎకరాలకు వాటర్ సప్లై చేయొచ్చు. గోదావరి వాటర్ ని కృష్ణా రివర్ కి డైవర్ట్ చేసి కృష్ణా డెల్టా ఫార్మర్స్ కి వాటర్ సప్లై చేయడానికి రైట్ మెయిన్ కెనాల్ దాదాపు 174 కిలోమీటర్స్ అండ్ ఏలూరు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం సైడ్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ దాదాపు 180 కిలోమీటర్స్ బిల్డ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో రాయలసీమకు కూడా వాటర్ సప్లై చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. 500కు పైగా విలేజెస్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఇది అగ్రికల్చర్, వాటర్ సెక్యూరిటీ, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ దశ మార్చగలిగే సత్తా ఈ డ్యామ్ కి ఉంది. 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దిశగా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం డూ సబ్స్క్రైబ్.